all of you. Today, in our medical coding, we will discuss about HIPAA code sets and medical coding compliance. ఈరోజు మన మెడికల్ కోడింగ్ క్లాస్లో HIPAA కోడ్ సెట్స్ గురించి అండ్ మెడికల్ కోడింగ్ కాంప్లియన్సెస్ గురించి తెలుసుకుందామండి. ఇంట్రడక్షన్ టు HIPAA కోడ్ సెట్స్ అండ్ మెడికల్ కోడింగ్ కాంప్లియన్స్. ఇంట్రడక్షన్ తెలుసుకుందాం ఫస్ట్. మెడికల్ కోడింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హెల్త్ కేర్. ఆరోగ్య వ్యవస్థలో మెడికల్ కోడింగ్ అనేది ప్లేస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్, చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుందండి. ఎవ్రీ డిసీజ్, ప్రతి వ్యాధి, ప్రతి ట్రీట్మెంట్, మెడికల్ సప్లైస్ కానీ, మెడికల్గా ఉపయోగించే వస్తువులు కానీ, అండ్ మెడిసిన్ కానీ ఈజ్ గివెన్ ఎ స్పెషల్ కోడ్. ప్రతి దానికి స్పెషల్ కోడ్ ఉంటుంది. ఎవ్రీ డిసీజ్, ప్రతి రోగానికి, ప్రతి వ్యాధికి, ప్రతి ట్రీట్మెంట్కి, మెడికల్ సప్లై, అన్ని రకాల మెడికల్గా ఉపయోగించే వస్తువులకు, అండ్ ప్రతి మెడిసిన్కి ఈజ్ గివెన్ ఎ స్పెషల్ కోడ్. ప్రతి దానికి స్పెషల్ కోడ్ ఉంటుంది. సో దీస్ కోడ్స్ హెల్ప్ డాక్టర్స్. ఈ మెడికల్ కోడ్స్ అనేవి ఇట్ విల్ హెల్ప్ డాక్టర్స్కి ఉపయోగపడతాయి, హాస్పిటల్స్కి ఉపయోగపడతాయి, అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఉపయోగపడతాయి, అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్, వీటితో పాటు గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా ఉపయోగిస్తారండి. వీళ్ళందరూ కూడా కమ్యూనికేట్ ఈజీలీ. ఈ కోడింగ్ ప్రాసెస్ ద్వారా ఈజీగా కమ్యూనికేషన్ చేసుకోవడానికి, ఈ సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మెడికల్ కోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పాత్రను పోషిస్తున్నాయండి. నౌ HIPAA ఇంట్రడ్యూస్ స్టాండర్డ్ కోడ్స్. HIPAA ద్వారా స్టాండర్డ్ కోడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ అయినాయి. సెట్ టు మేక్ హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్. ఈ HIPAA యాక్ట్ ఇంట్రడ్యూస్ స్టాండర్డ్ కోడ్ సిస్టమ్ ఉపయోగించడం ద్వారా సెట్స్ టు మేక్ హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్కి అండ్ బిల్లింగ్ని యాక్యురేట్గా చేయడానికి అండ్ ఎఫిషియంట్, సామర్థ్యంతో వర్క్ చేయడానికి ఉపయోగపడుతుందండి. నౌ మెడికల్ కోడర్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. ఎవరైతే మెడికల్ కోడర్స్ ఉన్నారో దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్, ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. బికాస్ దే రీడ్ పేషెంట్ మెడికల్ రికార్డ్స్. మెడికల్ కోడర్స్ ఏం చేస్తారంటే దే రీడ్ పేషెంట్ మెడికల్ రికార్డ్స్. పేషెంట్ యొక్క మెడికల్ రికార్డ్స్ని పూర్తిగా అధ్యయనం చేస్తారు. అసైన్ కరెక్ట్ కోడ్స్. ఏదైతే కరెక్ట్ కోడ్ అసైన్ చేయాలో ఆ కరెక్ట్ కోడ్ని అతనుకున్న కండిషన్ బట్టి కరెక్ట్ కోడ్ని అప్లికబుల్ చేస్తారు మెడికల్ కోడర్స్. ప్రొటెక్ట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. పేషెంట్కి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా ప్రొటెక్ట్ చేస్తారు మెడికల్ కోడర్స్. అండ్ ఫాలో HIPAA రూల్స్. ఖచ్చితంగా HIPAA రూల్స్ని పాటిస్తూ ఉంటారండి. Now, objectives of HIPAA కోడ్ సెట్స్. HIPAA కోడ్ సెట్స్ యొక్క ముఖ్య ఉద్దేశాలండి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ HIPAA కోడ్ సెట్స్. HIPAA కోడ్ సెట్స్ యొక్క ఉద్దేశాలు. Now, స్టాండర్డైజ్డ్ హెల్త్ కేర్ కమ్యూనికేషన్. స్థిరత్వమైన హెల్త్ కేర్ కమ్యూనికేషన్ కలిగి ఉండటానికి ఈ HIPAA కోడ్ సెట్స్ ఉపయోగపడతాయండి. ఇంప్రూవ్ బిల్లింగ్ యాక్యురసీ. బిల్లింగ్ చేసేటప్పుడు యాక్యురేట్గా, కరెక్ట్గా బిల్లింగ్ చేయడానికి ఈ HIPAA కోడ్ సెట్స్ ఉపయోగపడతాయి.
అండ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్, పరిపాలనకు సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ ని తగ్గించుకోవడానికి, ఆ వర్క్ లోడ్ ని తగ్గించుకోవడానికి హెచ్ఐపిఏఏ కోడ్ సెట్స్ సహాయపడతాయండి. అండ్ స్పీడ్ అప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, దీంతో పాటు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చాలా త్వరగా క్లెయిమ్ ప్రాసెస్ జరగడానికి సహాయపడతాయి. అండ్ ప్రివెంట్ హెల్త్ కేర్ ఫ్రాడ్, హెల్త్ కేర్ కి సంబంధించిన ఫ్రాడ్ జరగకుండా, హెల్త్ కేర్ కి సంబంధించిన ఫ్రాడ్స్, మోసాలు జరగకుండా నివారించవచ్చండి. ఓకే, ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హెచ్ఐపిఏఏ కోడ్ సెట్స్, హెచ్ఐపిఏఏ కోడ్ సెట్స్ యొక్క ఉద్దేశాలండి. నౌ హెచ్ఐపిఏఏ అప్రూవ్డ్ కోడ్ సెట్స్ గురించి తెలుసుకుందాం. హెచ్ఐపిఏఏ రికగ్నైజ్ 4 మేజర్ కోడింగ్ సిస్టమ్స్. హెచ్ఐపిఏఏ ముఖ్యంగా 4 మేజర్ కోడింగ్ సిస్టమ్స్ ని రికగ్నైజ్ చేయబడి ఉందండి హెచ్ఐపిఏఏ యాక్ట్ కింద. ఆ కోడింగ్ సిస్టమ్స్ ఏంటంటే, నెంబర్ 1 ఐసిడి, నెంబర్ 2 సిపిటి, నెంబర్ 3 హెచ్సిపిసిఎస్, నెంబర్ 4 ఎన్డిఏసి, నెంబర్ 4 ఎన్డిసి. 4 మేజర్ కేటగిరీ కోడింగ్ సిస్టమ్ ని రికగ్నైజ్ చేయబడి ఉందండి హెచ్ఐపిఏఏ యాక్ట్ కింద. నౌ ఈచ్ కోడ్ సెట్స్ ఏ డిఫరెంట్ పర్పస్. ప్రతి కోడ్ కూడా డిఫరెంట్ పర్పస్ ఉంటుందండి. ఈచ్ కోడ్ సెట్స్ ఏ డిఫరెంట్ పర్పస్, ప్రతి కోడ్ కూడా డిఫరెంట్ పర్పస్ ఉంటుంది. ఐసిడి, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అండి. వాట్ ఈస్ ఐసిడి? ఐసిడి అంటే ఏంటో తెలుసుకుందాం. ఐసిడి స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్. ఐసిడి అనగా అంటే ఐడెంటిఫై అండ్ రిపోర్ట్, గుర్తించడానికి మరియు రిపోర్ట్ చేయడానికి. ఈ ఐసిడి కోడ్స్ ద్వారా మనం ఏం గుర్తించవచ్చు అంటే, ఏమి ఐడెంటిఫై చేయొచ్చు అంటే డిసీజెస్, వ్యాధుల్ని గుర్తించవచ్చండి. డిజార్డర్స్, అనారోగ్య సమస్యల్ని గుర్తించవచ్చండి. ఇంజురీస్, గాయాల్ని గుర్తించవచ్చండి. సిమ్టమ్స్, కొన్ని వ్యాధులకు సంబంధించిన లక్షణాలను గుర్తించవచ్చండి. హెల్త్ కండిషన్స్, పేషెంట్కున్న ఆరోగ్య స్థితిని, హెల్త్ కండిషన్స్ అంటే పేషెంట్కున్న ఆరోగ్య స్థితిని మనం ఐసిడి, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ డిసీజ్ ద్వారా గుర్తించవచ్చు మరియు రిపోర్ట్ చేయొచ్చండి. నో పర్పస్ ఆఫ్ ఐసిడి. అసలు ఈ ఐసిడి కోడింగ్ సిస్టమ్ ని ఏర్పరచడానికి గల కారణాలు, పర్పస్ తెలుసుకుందాం. ఐసిడి కోడ్స్ హెల్ప్ టు, ఈ ఐసిడి కోడ్స్ అనేవి ఎలా సహాయపడతాయంటే, డాక్యుమెంట్ పేషెంట్ డయాగ్నోసిస్, పేషెంట్ యొక్క వ్యాధిని డాక్యుమెంట్ చేయడానికి ఐసిడి కోడ్స్ ఏర్పరిచారండి. డాక్యుమెంట్ పేషెంట్ డయాగ్నోసిస్ ఈ ఐసిడి కోడ్స్ ఏర్పరిచారు. సపోర్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఇన్సూరెన్స్ చేసేటప్పుడు ఆ క్లెయిమ్స్ కి సపోర్ట్ గా ఉండటానికి ఐసిడి కోడ్స్ ఉపయోగపడతాయండి. ట్రాక్ డిసీజెస్, వ్యాధుల్ని ట్రాక్ చేయడానికి, ఎంత మోతాదులో వ్యాప్తి చెంది ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో వ్యాప్తి చెంది ఉన్నాయో ఆ వ్యాధుల్ని మనం ట్రాక్ చేయడానికి ఐసిడి క్లాసిఫికేషన్ ఉపయోగపడుతుంది. అండ్ ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్ రిపోర్టింగ్, పబ్లిక్ సంబంధించిన, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఆ రిపోర్టింగ్ చేయడానికి ఈ ఐసిడి కోడ్స్ అనేది ఏర్పరిచారండి ముఖ్యంగా. ఎగ్జాంపుల్స్, ఐసిడి కోడ్స్ మే డిస్క్రైబ్స్, ఐసిడి కోడ్స్ అనేవి ఇట్ మే డిస్క్రైబ్స్
డయాబెటిస్ అనే వ్యాధికి కోడింగ్ ఐసిడి కోడ్ ద్వారా లభిస్తుందండి. హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్ అండి. హై బ్లడ్ ప్రెషర్ కి సంబంధించిన వ్యాధికి ఆ హై బ్లడ్ ప్రెషర్ అనే కండిషన్ కి ఐసిడి కోడ్స్ ద్వారా మనం కోడింగ్ పొందొచ్చు. ఆస్తమా, లంగ్ డిసీజ్, ఆస్తమా అనే లంగ్ డిసీజ్ కానీ, న్యూమోనియా అనే లంగ్ డిసీజ్ కానీ, బోన్ ఫ్రాక్చర్స్, ఎముకలు విరిగిపోయినా కానీ, ఇటువంటి వ్యాధులు, ఇటువంటి కండిషన్స్ కి మనం ఐసిడి కోడ్స్ ద్వారా, ఐసిడి సిస్టమ్స్ ద్వారా కోడ్స్ పొందొచ్చండి. ఐసిడి సిస్టమ్ ద్వారా, కోడింగ్ సిస్టమ్ ద్వారా కోడ్స్ పొందొచ్చు. నౌ వి విల్ సీ సిపిటి, కరెంట్ ప్రొసీజరల్ టెర్మినాలజీ. సిపిటి అనగా కరెంట్ ప్రొసీజరల్ టెర్మినాలజీ, ప్రజెంట్ ఉపయోగించే టెర్మినాలజీ పదాలండి, ప్రొసీజర్ సంబంధించిన. వాట్ ఈస్ సిపిటి? సిపిటి అంటే ఏంటో తెలుసుకుందాం. సిపిటి కోడ్స్, ఈ సిపిటి కోడ్స్ అనేవి డిస్క్రైబ్ ద సర్వీసెస్. సిపిటి కోడ్స్ ద్వారా ఏమేమి తెలుసుకోవచ్చు అంటే, ఇట్ డిస్క్రైబ్స్ ద సర్వీసెస్, పేషెంట్కి అందించిన సేవల గురించి, అండ్ ప్రొసీజర్స్, పేషెంట్కి చేసిన ప్రొసీజర్స్ కానీ, పర్ఫార్మ్డ్ బై హెల్త్ కేర్ ప్రొవైడర్స్, ఎవరైతే హెల్త్ కేర్ ప్రొవైడర్స్, డాక్టర్స్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కానీ, పేషెంట్కి ఏదైనా సర్వీసెస్ చేసినా, పేషెంట్కి ఏదైనా ప్రొసీజర్స్ చేసినా, ఆ ప్రొసీజర్ సర్వీసెస్కి సంబంధించిన కోడ్స్ అన్నీ కూడా మన కరెంట్ ప్రొసీజరల్ టర్మినాలజీలో ఉంటాయండి. కరెంట్ ప్రొసీజరల్ టర్మినాలజీ ద్వారా లభిస్తాయి. నౌ పర్పస్ ఆఫ్ సిపిటి, పర్పస్ ఆఫ్ సిపిటి, సిపిటి కోడ్స్ రిపోర్ట్. సిపిటి కోడ్స్ రిపోర్ట్ చేయడానికి ఉపయోగపడతాయి అంటే, సిపిటి కోడ్స్ ద్వారా మనం ఏమేమి రిపోర్ట్ చేయొచ్చు అంటే, డాక్టర్ కన్సల్టేషన్. ఒక పేషెంట్ డాక్టర్ని కన్సల్టేషన్ జరిపినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కోడింగ్ రూపంలో మనం సిపిటి కోడ్స్ ద్వారా సబ్మిట్ చేయొచ్చండి. సర్జరీస్, పేషెంట్కి ఏదైనా సర్జరీస్ పర్ఫామ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ సర్జరీ గురించి కోడింగ్ రూపంలో అందించడానికి సిపిటి ఉపయోగపడుతుందండి. లాబొరేటరీ టెస్టెస్, పేషెంట్కి ఏదైనా లాబొరేటరీ పరీక్షలు ఏదైనా చేసినప్పుడు కోడింగ్ రూపంలో అందించడానికి సిపిటి ఉపయోగపడుతుంది. ఎంఆర్ఐ స్కాన్స్ లాంటి పరీక్షలకు కానీ, అండ్ థెరపీ సర్వీసెస్ అంటే ట్రీట్మెంట్ సర్వీసెస్, పేషెంట్కి ఏదైనా చేసిన ట్రీట్మెంట్ సర్వీసెస్కి సంబంధించిన కోడింగ్ కూడా, ఇవన్నిటికీ డాక్టర్ కన్సల్టేషన్స్, సర్జరీస్, ఎక్స్రేస్, ఎంఆర్ఐ స్కాన్స్, థెరపీ సర్వీసెస్, వీటన్నిటికీ సిపిటి కోడ్స్ ద్వారా మనం కోడింగ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్, ఆఫీస్ విజిట్స్. డాక్టర్ని పేషెంట్ కన్సల్ట్ అయినప్పుడు, కొలనోస్కోపీ, విజువలైజేషన్ ఆఫ్ కోలాన్ అండి, ప్రేగుల్ని విజువలైజేషన్ చేసే పరీక్ష చేసినప్పుడు కానీ, తర్వాత ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనే పరీక్ష చేసినా కానీ, ఎంఆర్ఐ స్కాన్, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజ్ అనే స్కాన్ చేసినా కానీ, ఇటువంటివన్నీ కూడా మనం సిపిటి ద్వారా ఇటువంటి ప్రొసీజర్స్కి, ఇటువంటి టెస్ట్లకి మనం సిపిటి కోడింగ్ ద్వారా కోడ్స్ చేయొచ్చండి. నౌ హెచ్సిపిసిఎస్, హెల్త్ కేర్ కామన్ ప్రొసీజరల్ కోడింగ్ సిస్టమ్. హెచ్సిపిసిఎస్ అంటే హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్. నౌ వాట్ ఈస్ హెచ్సిపిసిఎస్? హెచ్సిపిసిఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. హెచ్సిపిసిఎస్ స్టాండ్స్ ఫర్, హెచ్సిపిసిఎస్ అనగా హెల్త్ కేర్ కామన్ ప్రొసీజరల్ కోడింగ్ సిస్టమ్. హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్ అండి. ఆరోగ్య వ్యవస్థలో కామన్ గా ఉపయోగించే ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్ అండి హెచ్సిపిసిఎస్ అంటే. హెచ్సిపిసిఎస్ కవర్స్, ఈ హెచ్సిపిసిఎస్ అనేది ఏ విషయాలు కవర్ చేస్తుందంటే, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ఫుల్లీ ఇంక్లూడెడ్ ఇన్ సిపిటి. సిపిటిలో ఏవైనా ప్రొడక్ట్స్ కానీ, సిపిటిలో ఏదైనా సర్వీసెస్ కానీ కవర్ అవ్వకపోతే, అటువంటి ప్రొసీజర్స్ కానీ, అటువంటి
ప్రొడక్ట్స్ కానీ ఆ సర్వీసెస్ ప్రొడక్ట్స్ సంబంధించిన కోడింగ్ అంతా మన హెచ్సిపిసిఎస్ ద్వారా పొందొచ్చండి. కోడింగ్ పర్పస్ హెచ్సిపిసిఎస్ కోడ్స్ ఐడెంటిఫై. హెచ్సిపిసిఎస్ కోడ్స్ ద్వారా వీ కెన్ ఐడెంటిఫై మెడికల్ సప్లీస్ కి సంబంధించిన కోడ్స్ పొందొచ్చు, మెడికల్ ఎక్విప్మెంట్ కి సంబంధించిన కోడ్స్ పొందొచ్చు, ప్రోస్థెటిక్ డివైజెస్ ఆర్టిఫిషియల్ లిమ్ కానీ ఆర్టిఫిషియల్ కాళ్ళు చేతులకు సంబంధించిన కోడింగ్ మనం పొందొచ్చు. అంబులెన్స్ సర్వీసెస్ పేషెంట్ ని ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి సంబంధించిన కోడింగ్ మనం పొందొచ్చు. ఇంజెక్టబుల్ మెడికేషన్ ఆర్ మెడిసిన్, ఇంజెక్షన్ ద్వారా చేసే మెడిసిన్స్ సంబంధించిన కోడింగ్ కూడా మనం ఈ హెచ్సిపిసిఎస్ ద్వారా పొందొచ్చండి. ఎగ్జాంపుల్స్ హెచ్సిపిసిఎస్ కి ఈ కోడ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే వీల్ చైర్స్ కి సపరేట్ కోడ్స్ ఉంటాయి, క్రచెస్ కి సపరేట్ కోడ్స్ ఉంటాయి హెచ్సిపిసిఎస్ లో, ఆక్సిజన్ సిలిండర్ కి సపరేట్ గా హెచ్సిపిసిఎస్ సిస్టమ్ లో కోడ్స్ ఉంటాయి. హాస్పిటల్లో ఉపయోగించే బెడ్స్ కి ప్రత్యేకమైన కోడింగ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ డ్రగ్స్, ఏదైనా ఇంజెక్షన్ ద్వారా చేసే డ్రగ్స్ అండి, ఇంజెక్షన్ ద్వారా చేసే డ్రగ్స్ కూడా స్పెషల్ గా కోడ్స్ ఉంటాయండి హెచ్సిపిసిఎస్ లో. ఇవన్నీ సిపిటిలో కవర్ అవ్వవు కాబట్టి హెచ్సిపిసిఎస్ కోడింగ్ ద్వారా మనం ఇవి కోడ్ చేసుకోవడానికి సహాయపడతాయండి. నౌ ఎన్డిసి నేషనల్ డ్రగ్ కోడ్ అండి. నేషనల్ డ్రగ్ కోడ్. వాట్ ఈస్ ఎన్డిసి? ఎన్డిసి అంటే ఏంటి? ఎన్డిసి స్టాండ్స్ ఫర్ నేషనల్ డ్రగ్ కోడ్ అండి. ఎన్డిసి అనగా నేషనల్ డ్రగ్ కోడ్. నేషనల్ డ్రగ్ కోడ్ ఎన్డిసి అంటే ఎన్డిసి స్టాండ్స్ ఫర్ నేషనల్ డ్రగ్ కోడ్. It provides a unique identification number for medications. ఈ ఎన్డిసి ద్వారా యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది పొందొచ్చండి మెడికేషన్ సంబంధించి. మెడికేషన్ సంబంధించి ప్రత్యేకమైన యూనిక్ నెంబర్ ని మనం ఈ ఎన్డిసి ద్వారా పొందొచ్చండి. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ ఏ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఫర్ మెడికేషన్స్. పర్పస్, ఈ ఎన్డిసి నేషనల్ డ్రగ్ కోడ్ ని ఏర్పరచడానికి కారణం ఏంటంటే ఎన్డిసి ఐడెంటిఫైస్, ఎన్డిసి ద్వారా ఏం మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే డ్రగ్ మ్యానుఫ్యాక్చర్స్, ఏదైనా డ్రగ్ సంబంధించిన మ్యానుఫ్యాక్చర్స్ ని మనం గుర్తించవచ్చండి. ఆ డ్రగ్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారో తెలుసుకోవచ్చు, దానికి కోడింగ్ మనం ఏర్పరచవచ్చండి. స్పెసిఫిక్ మెడిసిన్, ప్రత్యేకంగా ఏదైనా మెడిసిన్ ఉపయోగిస్తే దానికి సంబంధించిన కోడింగ్ మనం పొందొచ్చండి. డ్రగ్ స్ట్రెంగ్త్, ఆ మెడిసిన్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉందో కోడింగ్ రూపం ద్వారా మనం అందించవచ్చండి ఎన్డిసి ద్వారా. ప్యాకేజ్ సైజ్, ఆ డ్రగ్ యొక్క ఆ మెడిసిన్ యొక్క ప్యాకేజ్ సైజుని ఈ కోడింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేషనల్ డ్రగ్ కోడ్ ద్వారా అందుబాటులో ఉంటాయండి ఆ సిస్టంలో. ఇంపార్టెన్స్, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఎన్సిడి హెల్ప్స్ విత్, ఈ ఎన్సిడి ఎలా సహాయపడుతుందంటే ఫార్మసీ మేనేజ్మెంట్ చేసుకోవచ్చండి. ఫార్మసీలో ఎక్సలెంట్ గా ఎన్సిడి ద్వారా యూజెస్ ఉంటాయి. డ్రగ్ ట్రాకింగ్, మెడిసిన్ ట్రాకింగ్ చేయడానికి ఎన్డిసి సహాయపడుతుందండి. ఇన్సూరెన్స్ రియంబర్స్మెంట్, ఇన్సూరెన్స్ అనేది రియంబర్స్మెంట్ జరగడానికి ప్రాపర్ గా ఎన్డిసి సహాయపడుతుందండి. నో పేషెంట్ సేఫ్టీ, దీంతో పాటు పేషెంట్ యొక్క సేఫ్టీ కూడా ఈ ఎన్డిసి ద్వారా అందుబాటులో ఉంటుంది. పేషెంట్ సేఫ్టీగా ఉండడానికి సహాయపడుతుందండి ఎన్డిసి. నౌ ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాండర్డ్ కోడ్ సెట్స్. ఇప్పుడు ఈ స్టాండర్డ్ కోడ్ సెట్స్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాండర్డ్ కోడ్ సెట్స్. Standard code sets create a common healthcare language
ఈ స్టాండర్డ్ కోడ్స్ అనేవి ఈ సెట్స్ ద్వారా వీ కెన్ క్రియేట్ ఏ కామన్ హెల్త్ కేర్ లాంగ్వేజ్. కామన్ గా హెల్త్ కేర్ లో అందరూ ఒకే లాంగ్వేజ్ ను ఉపయోగించడానికి, ఒకే కోడ్ ను ఉపయోగించడానికి సహాయపడుతుందండి. వితౌట్ స్టాండర్డ్ కోడ్స్, సరైన స్టాండర్డ్స్ కోడ్స్ లేకపోతే కమ్యూనికేషన్ వుడ్ బి కన్ఫ్యూజన్. సో డిఫరెంట్ లాంగ్వేజెస్ లో మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఈ కోడ్స్ ద్వారా ఒకే లాంగ్వేజ్ మాట్లాడుకోవచ్చు. లేకపోతే కనుక కన్ఫ్యూజన్ గురయ్యే అవకాశం ఉంటుందండి. కమ్యూనికేషన్ వుడ్ బి కన్ఫ్యూజింగ్. కన్ఫ్యూజన్ కి గురవుతుంది. కమ్యూనికేషన్ చేయడం చాలా కష్టం అవుతుంది. బిల్లింగ్ ఎర్రర్స్ వుడ్ ఇంక్రీజ్. బిల్లింగ్ ఎర్రర్స్ వుడ్ ఇంక్రీజ్. బిల్లింగ్ ఎర్రర్స్ ఎక్కువైపోతాయండి. బిల్లింగ్ చేసేటప్పుడు మిస్టేక్స్ ఎక్కువైపోతాయి. ఇన్సూరెన్స్ క్లైమ్స్ వుడ్ బి డిలేడ్. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది బాగా లేట్ అవుతుందండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ వుడ్ బి డిలే. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనేవి బాగా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, బెనిఫిట్స్, ఉపయోగాలండి. బిల్లింగ్ యాక్యురసీ. బిల్లింగ్ యాక్యురసీ, దీనివల్ల బిల్లింగ్ యాక్యురసీని పొందొచ్చండి. ప్రాపర్ స్టాండర్డ్ ఉంటే బిల్లింగ్ యాక్యురసీ, బిల్లింగ్ కరెక్ట్ గా చేయడానికి ఉపయోగపడుతుంది. స్టాండర్డ్ కోడ్స్ హెల్ప్. ఈ స్టాండర్డ్ కోడ్స్ ఎలా సహాయపడతాయి అంటే కరెక్ట్ బిల్లింగ్ ని కరెక్ట్ గా చేయడానికి సహాయపడతాయి. ప్రాపర్ రీఎంబర్స్మెంట్, దీని ద్వారా సరైన రీఎంబర్స్మెంట్ ని, సో ఈ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి హాస్పిటల్ కి సరైన విధానంలో రీఎంబర్స్మెంట్ అందడానికి సహాయపడుతుంది. అండ్ ఫియర్ మిస్టేక్స్ చాలా తక్కువగా ఉంటాయి. మిస్టేక్స్ చాలా తక్కువగా ఉంటాయండి. అండ్ ఫాస్టర్ క్లైమ్ ప్రాసెసింగ్ ని ఫాస్టర్ గా జరుపుకోవచ్చు. ఎలా అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రాసెస్ క్లైమ్స్ యూజింగ్ స్టాండర్డ్ కోడ్స్. ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రాసెస్ క్లైమ్స్ ని ప్రాసెస్ చేస్తాయి బై యూజింగ్ స్టాండర్డ్ కోడ్స్ ని ఉపయోగించి క్లైమ్స్ ని ప్రాసెస్ చేస్తాయండి. ఫాస్టర్ క్లైమ్ ప్రాసెసింగ్ కోసం ఉపయోగపడతాయి. బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎలా ఉపయోగపడుతుందంటే ఫాస్టర్ గా అప్రూవల్స్ అందించడానికి సహాయపడతాయండి. ఇన్సూరెన్స్ కంపెనీ ఫాస్ట్ గా క్లెయిమ్ ప్రాసెసింగ్ చేస్తాయి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే బెనిఫిట్స్ ఆర్ ఫాస్టర్ అప్రూవల్స్, చాలా ఫాస్ట్ గా అప్రూవల్ పొందడానికి సహాయపడుతుంది. క్విక్కర్ పేమెంట్స్, చాలా త్వరగా పేమెంట్స్ చేయొచ్చు. రెడ్యూస్ క్లెయిమ్ రిజెక్షన్ అవ్వకుండా కాపాడుకోవచ్చండి. రెడ్యూస్ క్లెయిమ్ రిజెక్షన్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. నౌ హెల్త్ కేర్ యూనిఫార్మిటీ. స్టాండర్డ్ కోడ్స్ అలౌ. అందరూ హెల్త్ కేర్ లో యూనిఫార్మిటీని మెయింటైన్ చేయడానికి ఈ కోడ్స్ ఉపయోగపడతాయండి. స్టాండర్డైజ్ కోడింగ్ ఎలా సహాయపడుతుందంటే స్టాండర్డ్ కోడ్స్ అలౌ హాస్పిటల్స్, క్లినిక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, గవర్నమెంట్ ఏజెన్సీస్ వీళ్ళందరికీ టు కమ్యూనికేట్ యూజింగ్ ద సేమ్ లాంగ్వేజ్. ఒకే లాంగ్వేజ్ ని వీళ్ళందరూ యూజ్ చేయడానికి ఉపయోగపడుతుందండి. వీళ్ళందరూ యూజ్ చేయడానికి ఈ స్టాండర్డ్ కోడింగ్ సిస్టమ్స్ ఉపయోగపడతాయి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీగా ఉండటానికి సహాయపడుతుందండి. ఎలా అంటే స్టాండర్డైజ్డ్ కోడింగ్, స్థిరత్వమైన కోడింగ్ ఉపయోగించడం వల్ల రెడ్యూస్ పేపర్ వర్క్ ని తగ్గించుకోవచ్చండి. ఇంప్రూవ్స్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. దీంతో పాటు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ యొక్క యూజ్ ని మనం పెంచుకోవచ్చు. సేవ్ టైం, చాలా మోతాదులో టైం సేవ్ అవుతుందండి. ఎక్కువ మోతాదులో టైం సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంప్రూవ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ని ఎక్సలెంట్ గా ఇంప్రూవ్ చేసుకోవడానికి సహాయపడుతుందండి. నౌ హెచ్ఐపిఏఏ అండ్ మెడికల్ కోడింగ్ గురించి తెలుసుకుందాం. మెడికల్ కోడింగ్ హెచ్ఐపిఏ రిలేషన్ తెలుసుకుందాం అండి. హెచ్ఐపిఏఏ అండ్ మెడికల్ కోడింగ్ ఈ రెండు కూడా వర్క్ టుగెదర్, రెండు కలిసి పనిచేస్తాయి టు ప్రొటెక్ట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. ఎందుకోసం అంటే పేషెంట్ ఇన్ఫర్మేషన్ ని ప్రొటెక్ట్ చేయడానికండి. అండ్ ఎన్ష్యూర్ యాక్యురేట్ హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్.
కరెక్ట్ గా హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్ చేయడానికి సహాయపడతాయి. నౌ మెడికల్ కోడర్స్ మస్ట్, ఎవరైతే మెడికల్ కోడర్స్ ఉన్నారో దే మస్ట్ హ్యాండిల్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ. ఖచ్చితంగా యాజ్ ఏ మెడికల్ కోడర్ గా మనం పేషెంట్ ఇన్ఫర్మేషన్ ని కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలండి, మిస్టేక్స్ లేకుండా. యూజ్ స్టాండర్డ్ కోడింగ్ సిస్టమ్స్, ఖచ్చితంగా స్టాండర్డ్ కోడింగ్ సిస్టమ్స్ మాత్రమే ఉపయోగించాలి. ఐసిబి కానీ, సిపిటి కానీ, హెచ్సిపిసిఏ కానీ, ఇలాంటి కోడింగ్ సిస్టమ్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఫాలో యూస్ స్టాండర్డ్ కోడింగ్ సిస్టమ్స్, ఫాలో హెచ్ఐపిఏ రెగ్యులేషన్స్. హెచ్ఐపిఏకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలండి. యూస్ హెచ్ఐపిఏ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి మెడికల్ కోడర్గా మనం. నౌ మెయింటైనింగ్ పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ, ఖచ్చితంగా పేషెంట్ యొక్క కాన్ఫిడెన్షియాలిటీని మనం మెయింటైన్ చేయాలండి. ఎలా అంటే మెడికల్ కోడర్స్ రెగ్యులేటరీ అసెస్ పేషెంట్ రికార్డ్స్. మెడికల్ కోడర్స్ ఏం చేస్తారంటే రెగ్యులర్ గా దే అసెస్ పేషెంట్ రికార్డ్స్ అసెస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మెడికల్ కోడర్స్ రెగ్యులర్లీ అసెస్ పేషెంట్ రికార్డ్స్, రెగ్యులర్ గా పేషెంట్ రికార్డ్ అసెస్ చేస్తూ ఉంటారు. కాబట్టి దే షుడ్ అసెస్ ఓన్లీ నెససరీ ఇన్ఫర్మేషన్, అవసరమైన ఇన్ఫర్మేషన్ ని మాత్రమే యాజ్ ఏ మెడికల్ కోడర్ గా మనం అసెస్ చేయాలండి. ప్రొటెక్ట్ పేషెంట్ ఐడెంటిటీని ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత మనదే. కీప్ రికార్డ్స్ కాన్ఫిడెన్షియల్, పేషెంట్ యొక్క రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కాన్ఫిడెన్షియల్ గా మనం మెయింటైన్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి వాటిని. నెవర్ డిస్క్లోజ్ ఇన్ఫర్మేషన్ వితౌట్ పర్మిషన్ లేకుండా ఇన్ఫర్మేషన్ ని డిస్క్లోజ్ చేయకూడదు, ఎవరికి స్ప్రెడ్ చేయకూడదు, ఎవరికి షేర్ చేయకూడదు. నౌ సెక్యూర్ మెడికల్ డాక్యుమెంటేషన్ అండి. పేషెంట్ రికార్డ్ షుడ్ బి స్టోర్డ్ సెక్యూర్లీ. పేషెంట్ యొక్క రికార్డ్స్ ఖచ్చితంగా సెక్యూర్ గా స్టోర్ చేసి ఉండాలండి. గుడ్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ ఇంక్లూడ్స్, ఈ మంచి సెక్యూరిటీ ప్రాక్టీసెస్ ఎలా చేయాలంటే పేషెంట్ రికార్డ్స్ సంబంధించి పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ కంప్యూటర్స్, ఖచ్చితంగా కంప్యూటర్స్ లో పాస్వర్డ్ తో ప్రొటెక్ట్ చేయబడి ఉండాలి. సెక్యూర్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ కి ఇంకా సెక్యూరిటీని కల్పించాలి, భద్రంగా ఉంచాలి. కంట్రోల్ అసెస్, ఎవరు పడితే వాళ్ళు అసెస్ చేయకుండా కంట్రోల్లో ఉంచుకోవాలి కోడర్స్ అనేవాళ్ళు, మెడికల్ కోడర్స్. నెక్స్ట్ ప్రాపర్ రికార్డ్ మేనేజ్మెంట్ ని చాలా ప్రాపర్ గా చేయాలండి. అండ్ నెక్స్ట్ ఫ్రాడ్ ప్రివెన్షన్, మోసాలని నివారించాలండి. ఎలా అంటే యాక్యురేట్ కోడింగ్ హెల్ప్స్, కరెక్ట్ గా కోడింగ్ చేయటం వల్ల ఇట్ విల్ హెల్ప్స్ టు ప్రివెంట్ హెల్త్ కేర్ ఫ్రాడ్. హెల్త్ కేర్ లో ఫ్రాడ్ జరగకుండా మనం నివారించవచ్చండి. ఫ్రాడ్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే అప్ కోడింగ్ కన్నా ఎక్స్ట్రా చేయటం అండి. ఎక్స్ట్రా మనీ కోసం ఎక్స్ట్రాగా ఏదైనా అదనంగా కోడింగ్ యాడ్ చేసి దాన్ని అప్ కోడింగ్ అంటారు. అప్ కోడింగ్ చేయడం కానీ, బిల్లింగ్ ఫర్ సర్వీస్ నాట్ ప్రొవైడెడ్, పేషెంట్ కి సర్వీస్ చేయకపోయినా అదనంగా బిల్లింగ్ చేశారనుకోండి, అది కూడా ఫ్రాడ్ కింద వస్తుంది. డూప్లికేట్ క్లైమ్స్ ఏర్పరచామండి, అది కూడా ఫ్రాడ్స్ అంటారు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రాడ్స్ అండి. హెచ్ఐపిఏ హెల్ప్స్ రెడ్యూస్ ఫ్రాడ్స్ త్రూ స్టాండర్డ్ డాక్యుమెంటేషన్. హెచ్ఐపిఏ ద్వారా ఫ్రాడ్ జరగకుండా మనం డాక్యుమెంటేషన్ లో ఫ్రాడ్ జరగకుండా నివారించవచ్చండి. నెక్స్ట్ స్టాండర్డైజ్డ్ కోడింగ్ ప్రాక్టీసెస్ అండి. ఈ స్టాండర్డైజ్డ్ మెడికల్ కోడర్స్ షుడ్ ఫాలో. యాజ్ ఏ మెడికల్ కోడర్ గా we has to follow అఫీషియల్ కోడింగ్ గైడ్లైన్సెస్. ఖచ్చితంగా అఫీషియల్ గా ఏదైతే కోడింగ్ గైడ్లైన్సెస్ ఉన్నాయో అవన్నీ మనం పాటించాలి. అవేంటంటే అఫీషియల్ కోడింగ్ గైడ్లైన్సెస్ పాటించాలి. హెచ్ఐపిఏ రూల్స్, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అనుగుణంగా మనం పాటించాలి. డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ ని ఖచ్చితంగా ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ ఉండాలి.
ఆర్గనైజేషనల్ పాలసీస్, వ్యవస్థలకు సంబంధించిన పాలసీస్ మనం పాటించాలి. అండ్ దీస్ ఇంప్రూవ్స్ కోడింగ్ క్వాలిటీ. వీటి ద్వారా కోడింగ్ క్వాలిటీని చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. Now, HIPAA compliance for medical coders. Medical coders have several important responsibilities. As a medical coder గా మనకి వివిధ రకాల ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు ఉంటాయండి. దోస్ ఆర్ అప్లయింగ్ కరెక్ట్ కోడ్ సెట్స్. అప్లయింగ్ కరెక్ట్ కోడ్ సెట్స్ అండి. యూజ్ ద అప్రోప్రియేట్ కోడింగ్ సిస్టమ్స్. ఖచ్చితంగా కోడ్స్ను ఉపయోగించేటప్పుడు అప్రోప్రియేట్ అంటే సరైన కోడింగ్ సిస్టమ్స్ మాత్రమే మనం ఉపయోగించాలి. ఏది పడితే అది ఉపయోగించకూడదు. యూజ్ అప్రోప్రియేట్, సరైన కోడింగ్ సిస్టమ్ మాత్రమే ఉపయోగించాలండి. అప్లయింగ్ కరెక్ట్ కోడ్ సెట్స్ అండి. ఫస్ట్ వన్, ఇన్ఫర్మేషన్ కోడ్ సెట్. ఫస్ట్ వన్, ఇన్ఫర్మేషన్ కోడ్ సెట్స్. ఇన్ఫర్మేషన్ వచ్చేసి డయాగ్నోసిస్. పేషెంట్కి ఏదైనా వ్యాధి ఉందనుకోండి, ఆ వ్యాధికి మనం ఐసిడి ద్వారా కోడింగ్ చేయాలండి. డిసీజెస్కి యూ మస్ట్ హ్యాస్ టు డూ కోడింగ్ త్రూ ఐసిడి, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ డిసీజ్ ద్వారా కోడింగ్ చేయాలి. నెక్స్ట్ ప్రొసీజర్, ఏదైనా ప్రొసీజర్ చేయాలనుకోండి, వీ హ్యావ్ టు యూజ్ సిపిటి కోడ్స్. పేషెంట్కి ఏదైనా సిపిటి ప్రొసీజర్స్ ఏదైనా చేశారు, సర్జరీ ఏదైనా చేశారు, ట్రీట్మెంట్ ఏదైనా ఇచ్చారు, వీటన్నిటి కూడా కోడింగ్ సిపిటి ద్వారా చేయొచ్చు. నా ఎక్విప్మెంట్, ఏదైనా పేషెంట్కి వస్తువులు ఉపయోగించారనుకోండి, హెచ్సిపిసిఎస్ ద్వారా మనం కోడింగ్ చేయొచ్చండి, సిస్టమ్ ద్వారా. నా మెడికేషన్, పేషెంట్కి ఏదైనా మెడికేషన్ ఇచ్చారనుకోండి, ఇవన్నీ ఎన్సిడి ద్వారా కోడింగ్ చేయొచ్చండి. ఎన్సిడిలో పొందుపరచబడి ఉంటే వాటి ద్వారా మనం కోడింగ్ చేయొచ్చు. సో ఇలా కోడింగ్ సిస్టమ్ని మనం ఉపయోగించాలి. నౌ ప్రొటెక్టింగ్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. మెడికల్ కోడర్స్ షుడ్ కీప్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్. పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ని చాలా కాన్ఫిడెన్షియల్గా మనం ఉంచాలండి. యూజ్ సెక్యూర్ సిస్టమ్స్, సేఫ్గా ఉన్న సిస్టమ్స్ మాత్రమే మనం ఉపయోగించాలి. ప్రొటెక్ట్ పాస్వర్డ్స్ చాలా ప్రొటెక్టివ్గా ఉంచాలి. పాస్వర్డ్స్ దొంగలించబడకుండా చూసుకోవాలి. షేర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ వెన్ ఆథరైజ్డ్. ఎవరైతే ఆథరైజేషన్ ఉందో, ఎవరికైతే మనం ఆథరైజేషన్ ఉందో అటువంటి వాళ్ళకి మాత్రమే పేషెంట్ ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేయాలండి. ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేయకూడదు. నౌ ఎలక్ట్రానిక్ క్లెయిమ్స్ సబ్మిషన్. కోడర్స్ షుడ్ ఎన్ష్యూర్ కరెక్ట్ కోడింగ్. మెడికల్ కోడర్స్ కోడింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కరెక్ట్ కోడింగ్ చేయాలండి. కోడింగ్ చేసేటప్పుడు కరెక్ట్ కోడింగ్ చేయాలి. కోడర్స్ షుడ్ ఎన్ష్యూర్ కరెక్ట్ కోడింగ్ చేయాలండి. కరెక్ట్ కోడింగ్. కంప్లీట్ డాక్యుమెంటేషన్ కూడా కంప్లీట్గా ఉండాలండి. ఏదైనా డాక్యుమెంటేషన్ చేసినప్పుడు ఆ డాక్యుమెంటేషన్ కంప్లీట్గా ఉండాలి. సెక్యూర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్. ఎలక్ట్రానిక్ ద్వారా ఏదైనా ట్రాన్స్మిషన్ చేసినప్పుడు సెక్యూర్గా చేయాలండి. ఓకే. నెక్స్ట్ హెచ్ఐపిఏఏ కాంప్లియన్స్ మనం ఉపయోగించుకొని కోడింగ్ చేయాలండి. ఓకే. నెక్స్ట్ స్టాఫ్ ట్రైనింగ్. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు షుడ్ రెగ్యులర్లీ ట్రైన్ ఎంప్లాయీస్ అబౌట్. ఈ ఆరోగ్య వ్యవస్థలు ఖచ్చితంగా హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ షుడ్ రెగ్యులర్లీ ట్రైన్ ఎంప్లాయీస్. వాళ్ళ ఎంప్లాయీస్ని రెగ్యులర్గా ట్రైన్ చేస్తూ ఉండాలండి. దేని గురించి ట్రైన్ చేయాలంటే హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ షుడ్ ట్రైన్ రెగ్యులర్లీ ఎంప్లాయీస్ అబౌట్. వాళ్ళ ఎంప్లాయీస్ని రెగ్యులర్గా ఎలా ట్రైన్ చేయాలంటే, దేని గురించి ట్రైన్ చేయాలంటే ట్రైనింగ్ ఇవ్వాలండి స్టాఫ్కి. నెక్స్ట్ పేజ్ అండి. వేటి గురించి మనం ట్రైనింగ్ ఇవ్వాలంటే రెగ్యులర్లీ ట్రైన్ ఎంప్లాయీస్ అబౌట్
ఎంప్లాయీస్ అబౌట్ హెచ్ఐపిఏఏ ప్రైవసీ రూల్. హెచ్ఐపిఏఏ ప్రైవసీ రూల్స్ గురించి రెగ్యులర్ గా మనం ట్రైనింగ్ ఇవ్వాలండి. ప్రైవసీ రూల్ ను ఖచ్చితంగా పాటించేలాగా స్టాఫ్ కి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ హెచ్ఐపిఏఏ సెక్యూరిటీ రూల్ గురించి ఖచ్చితంగా వాళ్ళ స్టాఫ్ కి ట్రైనింగ్ ఇవ్వాలండి ఆర్గనైజేషన్స్. నా కోడింగ్ అప్డేట్స్, ఎవ్రీ ఇయర్ కోడింగ్ అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ కోడింగ్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా వీటి అప్డేట్స్ గురించి కూడా ట్రైనింగ్ ఇవ్వాలండి స్టాఫ్ కి రెగ్యులర్ గా. అండ్ కంప్లైన్స్ కి సంబంధించిన ప్రొసీజర్స్ గురించి కూడా సో యాజ్ ఏ స్టాఫ్ కి ఖచ్చితంగా యాజ్ ఏ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ ఆరోగ్య వ్యవస్థలన్నీ కూడా వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉన్నారండి. నా రిపోర్టింగ్ సెక్యూరిటీ బ్రీచెస్ గురించి రిపోర్టింగ్ ఇవ్వాలండి. ఎలా అంటే హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దే రిపోర్ట్ లాస్ట్ డివైజెస్. ఏదైనా డివైజెస్ లాస్ అయ్యారనుకోండి ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వాలండి. అనాథరైజ్డ్ గా ఎవరైనా సిస్టమ్ అసెస్ చేశారనుకోండి ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వాలండి హై అథారిటీస్ కి. రాంగ్లీ సెంట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ని బై మిస్టేక్ లో రాంగ్ గా సెండ్ చేసామనుకోండి ఇమీడియట్ గా హైయర్ అథారిటీస్ కి మనం రిపోర్ట్ ఇవ్వాలి. సస్పెక్టెడ్ డేటా కనుక బ్రిచెస్ అయిందని అనుమానం ఏదైనా ఉంటే ఖచ్చితంగా మనం రిపోర్ట్ ఇవ్వాలి. నౌ ప్రాంప్ట్ రిపోర్టింగ్ రెడ్యూసెస్ రిస్క్. సరైన విధానంలో మనం రిపోర్టింగ్ ఇవ్వటం ద్వారా రిస్క్ ని తగ్గించుకోవచ్చండి. ప్రాంప్ట్ రిపోర్టింగ్ రెడ్యూసెస్ రిస్క్. సరైన విధానంలో మనం రిపోర్టింగ్ ఇవ్వడం ద్వారా రిస్క్ ని తగ్గించుకోవచ్చు. నా రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మెడికల్ కోడర్స్ యొక్క బాధ్యతలండి. మెడికల్ కోడర్స్ హ్యావ్ టెక్నికల్ అండ్ ఎథికల్ డ్యూటీస్. మెడికల్ కోడర్స్ కి ఖచ్చితంగా టెక్నికల్ మరియు ఎథికల్ డ్యూటీస్ ఉంటాయండి. అవి పాటించాలి. ఫస్ట్ థింగ్ యాక్యురసీ. కరెక్ట్ అండి. యాక్యురసీ అంటే కరెక్ట్ గా నిజాయితీగా వర్క్ చేయాలండి. గుడ్ కోడింగ్ రిక్వైర్స్. మంచి కోడింగ్ చేయాలంటే ఖచ్చితంగా కేర్ఫుల్ రివ్యూ చేయాలండి. కేర్ఫుల్ గా మెడికల్ కోడర్స్ అనే వాళ్ళు డాక్యుమెంటేషన్ రివ్యూ చేయాలి కేర్ఫుల్ గా. కరెక్ట్ కోడ్ సెలక్షన్ కరెక్ట్ గా చేసుకోవాలండి. దాంతోపాటు అటెన్షన్ టు ఏదైనా డీటెయిల్స్ గురించి ఖచ్చితంగా గ్రహింపు ఉండాలండి. అటెన్షన్ టు డీటెయిల్. ఫాలోయింగ్ అఫీషియల్ గైడ్ లైన్సెస్ ని పాటించాలి. అటెన్షన్ టు డీటెయిల్ గురించి అటెన్షన్ ఉండాలి, గ్రహింపు ఉండాలి. నెక్స్ట్ ఫాలోయింగ్ అఫీషియల్ గైడ్ లైన్సెస్ ని పాటించాలండి. వాటితో పాటు యాక్యురేట్ కోడింగ్ ఇంప్రూవ్స్ రియంబర్స్మెంట్ అండ్ పేషెంట్ కేర్. యాక్యురేట్ కోడింగ్ చేయడం వల్ల రియంబర్స్మెంట్ కోసం ఉపయోగపడుతుంది అండ్ పేషెంట్ కేర్ ని సరిగా చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయాలండి. ఎవరైతే మెడికల్ కోడర్స్ ఉన్నారో దే షుడ్ మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ అండి. నెక్స్ట్ పేజ్ కాన్ఫిడెన్షియాలిటీని. సో మెడికల్ కోడర్స్ షుడ్ సెక్యూర్స్ వర్క్ స్టేషన్స్. ఎవరైతే మెడికల్ కోడర్స్ ఉన్నారో మెడికల్ కోడర్స్ గా మనం ఖచ్చితంగా వర్క్ స్టేషన్స్ ని సెక్యూర్ గా ఉంచుకోవాలండి. ప్రొటెక్ట్ పాస్వర్డ్స్. ఏదైతే సిస్టమ్ కు సంబంధించిన పాస్వర్డ్స్ ఉన్నాయో ఆ పాస్వర్డ్స్ ని ప్రొటెక్ట్ గా ఉంచుకోవాల్సిన బాధ్యత యాజ్ ఏ మెడికల్ కోడర్ గా మనదే. లిమిట్ అసెస్. ఎక్కువ మందికి అసెస్ అవ్వకుండా అసెస్ ని లిమిట్ లో పెట్టుకోవాలండి. లిమిట్ అసెస్ ని పెట్టుకోవాలి. అవాయిడ్
అన్నెసెసరీ డిస్క్లోజర్స్ అన్నెసెసరీ డిస్క్లోజర్స్ జరగకుండా నివారించుకోవాలండి మెడికల్ కోడర్గా. నెక్స్ట్ కంప్లైన్స్. మెడికల్ కోడర్స్ షుడ్ ఫాలో హెచ్ఐపిఏ రెగ్యులేషన్స్. మెడికల్ కోడర్స్ గా మనం ఖచ్చితంగా హెచ్ఐపిఏ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాలండి. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ పాలసీస్. దీంతో పాటు ఆర్గనైజేషనల్ గా ఆ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఆ పాలసీస్ అన్నిటి పాటించాలి. కోడింగ్ గైడ్ లైన్సెస్. ఖచ్చితంగా కోడింగ్ కి సంబంధించిన గైడ్ లైన్సెస్ ని పాటిస్తూ ఉండాలండి. అండ్ లీగల్ రిక్వైర్మెంట్స్ ని ఎప్పుడు ఆ లీగల్ రిక్వైర్మెంట్స్ ని తెలుసుకుంటూ వర్క్ చేయాలి. అండ్ నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎథిక్స్. మెడికల్ కోడర్స్ షుడ్ డెమాన్స్ట్రేట్ ప్రొఫెషనల్ గా కొన్ని ఎథిక్స్ పాటించాలండి. నీతి నిజాయితీతో పనిచేయాలండి మెడికల్ కోడర్స్ గా. కొన్ని రూల్స్ పాటించాలి ఎథిక్స్. అవేంటంటే హానెస్టీ, నిజాయితీగా పనిచేయాలి, నిజాయితీ తత్వాన్ని కలిగి ఉండాలి, ఇంటిగ్రిటీ, వర్క్ చేసేటప్పుడు ఇంటిగ్రిటీగా వర్క్ చేయాలి, అకౌంటబిలిటీ, ప్రతి విషయంలో అకౌంటబిలిటీని కలిగి వర్క్ చేయాలండి. అకౌంటబిలిటీగా ఉండాలి, మనం లెక్క చెప్పే విధానంలో ఉండాలి. అండ్ రెస్పెక్ట్ ఫర్ పేషెంట్ ప్రైవసీ. పేషెంట్ యొక్క ప్రైవసీకి రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఉండాలండి. పేషెంట్ యొక్క ప్రైవసీని కాపాడే విధంగా మనం వర్క్ చేయాలి. అండ్ యాక్యురేట్ రిపోర్టింగ్. దీంతో పాటు యాక్యురేట్ రిపోర్టింగ్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ గా రిపోర్టింగ్ ఇవ్వాలండి. రిపోర్టింగ్ ఇచ్చేటప్పుడు యాక్యురేట్ గా కరెక్ట్ గా రిపోర్టింగ్ చేయాలి. నౌ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అండి. ఎగ్జాంపుల్ 1, ఐసిడి కోడింగ్. ఏ పేషెంట్ హ్యాస్ న్యూమోనియా. ఒక పేషెంట్ న్యూమోనియాతో బాధపడుతున్నాడు అనుకోండి. ద కోడర్ అసైన్ అన్ ఐసిడి కోడ్. న్యూమోనియా అంటే వ్యాధి కాబట్టి ఐసిడి కోడ్ ఉపయోగించాలి. న్యూమోనియా ఈజ్ అ డిసీజ్, సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు యూజ్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ ని ఉపయోగించాలి. ఆ సిస్టమ్ ను ఉపయోగించి కోడ్ చేయాలండి. పర్పస్, ఈ ఐసిడి పర్పస్ ఏంటంటే ఐడెంటిఫై ద డిసీజ్ అండి. ఐసిడి ద్వారా మనం ఆ వ్యాధిని గుర్తించవచ్చండి. ఐసిడి కోడింగ్ సిస్టమ్ ద్వారా డిసీజ్ ని గుర్తించవచ్చు. ఎగ్జాంపుల్ 2, సిపిటి కోడింగ్. ఏ డాక్టర్ పర్ఫార్మ్స్ అన్ ఆఫీస్ కన్సల్టేషన్. ఒక డాక్టర్ ఆఫీస్ కన్సల్టేషన్ జరిపినప్పుడు ద కోడర్ అసైన్ ఏ సిపిటి కోడ్. యాజ్ ఏ కోడర్ గా మనం సిపిటి కోడ్ ను ఉపయోగించాలండి. ఎందుకంటే పర్పస్, రిపోర్ట్ ద సర్వీస్ పర్ఫార్మ్. పేషెంట్ కి ఏదైనా సర్వీస్ పర్ఫార్మ్ చేస్తే ఫిజిషియన్ ఆ పేషెంట్ కి చేసిన సర్వీస్ కి మనం సిపిటి కోడ్స్ ద్వారా కోడింగ్ అందించాలండి. ఎగ్జాంపుల్ 3, హెచ్సిపిసిఎస్ కోడింగ్ అండి. ఏ పేషెంట్ రిసీవ్ క్రచెస్. ఒక పేషెంట్ క్రచెస్ కనుక రిసీవ్ చేసుకుంటే ద కోడర్ అసైన్ అండ్ హెచ్సిపిసిఎస్ కోడ్. కోడర్ గా మనం హెచ్సిపిసిఎస్ కోడ్ అసైన్ చేయాలండి. పర్పస్, ఐడెంటిఫై మెడికల్ ఎక్విప్మెంట్. దీని ద్వారా మెడికల్ ఎక్విప్మెంట్ ని మనం గుర్తించవచ్చు. దీని ద్వారా హెచ్సిపిసిఎస్ కోడింగ్ ద్వారా మనం మెడికల్ ఎక్విప్మెంట్ ని గుర్తించవచ్చండి. ఎగ్జాంపుల్ 4, ఎన్డిసి కోడింగ్. ఏ పేషెంట్ రిసీవ్ అన్ ఇంజెక్షన్. ఒక పేషెంట్ ఇంజెక్షన్ రిసీవ్ చేసుకున్నాడు అనుకోండి. ద డాక్టర్ అసైన్ అండ్ ఎన్డిసి కోడ్. డాక్టర్ ఏం చేస్తారంటే ఎన్డిసి కోడ్ అసైన్ చేస్తారండి. ద కోడర్ అసైన్స్ అండ్ ఎన్డిసి కోడ్. ఏ పేషెంట్ రిసీవ్స్ అన్ ఇంజెక్షన్. యాజ్ ఏ కోడర్ గా మనం వీ హ్యావ్ టు అసైన్ ఎన్డిసి కోడ్. పర్పస్, ఐడెంటిఫై ద మెడికేషన్. ఎన్డిసి కోడ్ ద్వారా వీ కెన్ ఐడెంటిఫై మెడికేషన్ గుర్తించవచ్చండి. ఏ మెడికేషన్ ఉపయోగించారో ఆ మెడిసిన్ కి పర్టికులర్ కోడింగ్ ని మనం ఎన్డిసి కోడ్ ద్వారా అందించండి. పర్పస్, ఐడెంటిఫై ద మెడికేషన్ గుర్తించవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5, హెచ్ఐపిఏ కాంప్లియన్స్ గురించి తెలుసుకుందాం. ఏ మెడికల్ కోడర్ యూస్ ఏ సెక్యూర్ కంప్యూటర్. మెడికల్ కోడర్ ఖచ్చితంగా
సెక్యూర్ కంప్యూటర్ ఉపయోగించాలి. అండ్ నెవర్ డిస్కసెస్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ విత్ అనాథరైజ్డ్ పీపుల్. అనాథరైజ్డ్ పీపుల్తో పేషెంట్ ఇన్ఫర్మేషన్ గురించి ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కోడర్గా మనం డిస్కస్ చేయకూడదు. దిస్ డెమాన్స్ట్రేట్స్, ఈ హెచ్ఐపిఏఏ ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే, ఇట్ విల్ డెమాన్స్ట్రేట్ హెచ్ఐపిఏఏ కాంప్లియన్స్ ని అందిస్తుంది, ప్రొఫెషనల్ ఎథిక్స్ నేర్పిస్తుంది, పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీని పొందొచ్చండి. పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీని పొందడానికి సహాయపడుతుందండి. నౌ బెనిఫిట్స్ ఆఫ్ హెచ్ఐపిఏఏ కోడ్ సెట్స్ అండ్ కాంప్లియన్స్. హెచ్ఐపిఏఏ కోడ్ సెట్స్ వల్ల మరియు కాంప్లిమెంట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఫర్ పేషెంట్స్ బెటర్ ప్రైవసీ. పేషెంట్స్ కి ప్రైవసీ అందించడానికి హెచ్ఐపిఏఏ ఈ సర్వీసెస్, కాంప్లియన్స్ సర్వీసెస్, కోడ్ సెట్స్ ఉపయోగపడతాయండి. యాక్యురేట్ మెడికల్ రికార్డ్స్, కరెక్ట్ మెడికల్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయండి. ఇంప్రూవ్ పేషెంట్ సేఫ్టీ, దీని ద్వారా పేషెంట్ సేఫ్టీని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కి ఈ హెచ్ఐపిఏ కోడ్ సెట్స్ మరియు కాంప్లియన్స్ ఎలా సహాయపడతాయి అంటే, క్లియర్ కోడింగ్ గైడ్లైన్సెస్. ఈ కాంప్లియన్స్ ద్వారా మనం క్లియర్ కోడింగ్ గైడ్లైన్సెస్ ని పాటించడానికి సహాయపడుతుంది. ప్రొఫెషనల్ అకౌంటబిలిటీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. రెడ్యూస్ అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్, పరిపాలించేటప్పుడు బర్డెన్ జరగకుండా మనం నివారించుకోవచ్చండి. ఫర్ మెడికల్ కోడర్స్, క్లియర్ కోడింగ్ గైడ్లైన్సెస్, మెడికల్ కోడర్స్ గా క్లియర్ కోడింగ్ గైడ్లైన్సెస్ ని పొందొచ్చండి. అండ్ ప్రొఫెషనల్ గా అకౌంటబిలిటీని పొందడానికి సహాయపడుతుంది. అండ్ సెక్యూర్ వర్క్ ఎన్విరాన్మెంట్ లో సెక్యూర్ గా వర్క్ చేసుకోవడానికి ఈ కంప్లైంట్స్ ఉపయోగపడతాయండి. ఫర్ హెల్త్ కేర్ సిస్టమ్స్, బెటర్ కమ్యూనికేషన్. హెల్త్ కేర్ సిస్టమ్స్ కి బెటర్ గా కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అండ్ ఫ్రాడ్ ప్రివెన్షన్, ఫ్రాడ్ ని నివారించవచ్చు. అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ, పరిపాలన ప్రభావవంతంగా చేయడానికి ఉపయోగపడుతుందండి. అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ, పరిపాలన ఎఫిషియన్సీగా చేయడానికి ఉపయోగపడుతుందండి. అండ్ ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ క్వాలిటీ, దీని ద్వారా హెల్త్ కేర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. హెల్త్ కేర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ హెచ్ఐపిఏఏ కోడ్ సెట్స్ అండ్ కాంప్లియన్సెస్, ఈ కోడ్ సెట్స్ మరియు కాంప్లియన్స్ ఉపయోగపడతాయండి ఇవన్నీ కూడా. నౌ వి విల్ కమ్ టు కన్క్లూజన్. సో టుడే వి డిస్కస్డ్ అబౌట్ హెచ్ఐపిఏఏ అప్రూవ్డ్ కోడ్ సెట్స్. ఈ రోజు క్లాస్ లో మనం హెచ్ఐపిఏఏ అప్రూవ్డ్ కోడ్ సెట్స్ గురించి తెలుసుకున్నాం. ఇట్ విల్ ప్రొవైడ్ ఎ స్టాండర్డ్ మెథడ్ ఫర్ డాక్యుమెంటింగ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ని డాక్యుమెంటేషన్ చేయడానికి స్టాండర్డ్ మెథడ్స్ ఏమేం పాటించాలో, ఎటువంటి స్టాండర్డ్స్ మెథడ్స్ ఉంటాయో ఈ రోజు క్లాస్ లో నేర్చుకున్నాం. దోస్ ఆర్ ఐసిడి కోడ్స్ ఐడెంటిఫై డిసీజెస్. ఐసిడి కోడ్స్ ద్వారా వ్యాధుల్ని గుర్తించవచ్చని తెలుసుకున్నాం. నౌ సిపిటి కోడ్స్ డిస్క్రైబ్ ప్రొసీజర్స్. సిపిటి కోడ్స్ ద్వారా ఇట్ విల్ డిస్క్రైబ్ ప్రొసీజర్స్ గురించి వివరిస్తాయి అనే సమాచారం ద్వారా తెలుసుకున్నాం. హెచ్సిపిసిఎస్ కోడ్స్ కవర్ మెడికల్ సప్లీస్. హెచ్సిపిసిఎస్ కోడ్స్ ద్వారా మెడికల్ సప్లీస్ కవర్ అవుతాయని ఈ రోజు క్లాస్ లో తెలుసుకున్నాం. అండ్ ఎక్విప్మెంట్, హెచ్సిపిసిఎస్ ద్వారా వీ కెన్ కవర్ మెడికల్ సప్లీస్ గురించి కోడ్స్ అండ్ ఎక్విప్మెంట్ కి సంబంధించిన కోడ్స్ అందుతాయని తెలుసుకున్నాం. అండ్ ఎన్డిసి కోడ్స్ ఐడెంటిఫై మెడికేషన్స్. ఎన్డిసి కోడ్స్ ద్వారా మెడికేషన్ కి సంబంధించిన కోడ్స్ అందుతాయని మనం తెలుసుకున్నాం. నౌ మెడికల్ కోడర్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హెల్త్ కేర్ లో మెడికల్ కోడర్స్ అనే వాళ్ళు దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్, ముఖ్యమైన పాత్రను పోషిస్తారండి. బై అసైనింగ్ కరెక్ట్ కోడ్స్ అందించడం ద్వారా, ప్రొటెక్టింగ్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ని ప్రొటెక్టింగ్ చేయడం ద్వారా,
ప్రివెంటింగ్ ఫ్రాడ్, మోసాలను నివారించడం ద్వారా, అండ్ ఎన్ష్యూరింగ్ హెచ్ఐపిఏఏ కాంప్లియన్స్, హెచ్ఐపిఏఏ కాంప్లియన్స్ ని అందించడం ద్వారా. This is today's class. So today we discussed about HIPAA approved code sets and standards methods. Okay. This is today's class. Thank you for participating.